హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, 14 డేస్ బ్యాక్ ఇండియాలో కాశ్మీర్లో పెహల్గాం మీద ఒక అటాక్ జరిగింది. దాంట్లో మన భారతీయ ఆడవారు వాళ్ళ మాంగళ్యాన్ని కోల్పోయారు. ఎందుకు ఆ పదం వాడాను అని చెప్పేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. అయితే ఆ మాంగళ్యాన్ని కోల్పోయిన తర్వాత అయితే ఆ అటాక్లో ఒక తీవ్రవాది ఒక ఆడవారిని చంపలేదు, వాళ్ళ భర్తని చంపి, నా భర్తని చంపావు కదా, నన్ను కూడా చంపు అని చెప్పి అడిగితే, పోయి మీ మోడీకి చెప్పుకోండి, ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మన భారతదేశంలో న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్క దాంట్లో పెహల్గాం అటాక్ గురించి విషయం పబ్లిష్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డారు. మన భారతదేశంలో ఎన్ని రోజులు ఇన్ని అటాకులు జరుగుతుంది, పాకిస్తాన్ అనే దేశాన్ని అసలు వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి, పాకిస్తాన్ మనలో కలిపేసుకోవాలి, బలోచిస్తాన్ అటాకర్స్కి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి సపోర్ట్ చేసి బలోచిస్తాన్ అనే ఒక కొత్త దేశాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఆ టైంలో అటాక్ జరిగే టైంలో నరేంద్ర మోడీ గారు వేరే దేశంలో సౌదీలో పర్యటనలో ఉన్నారు. అది వెంటనే క్యాన్సిల్ చేసుకొని ఇండియాకు వచ్చారు. అమిత్ షా గారైనా రాజ్నాథ్ సింగ్ గారైనా సరే ఆడికి పోయి విజిట్ చేసి ఆ ప్లేస్ ఎలా ఉందనేది వాళ్ళు పరిశీలించారు. సో అక్కడితో గొడవ అయిపోలేదు. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఇండియన్ ఆర్మీ మొత్తం పాకిస్తాన్ మీద అటాకింగ్ స్టైల్లో సమాధానం చెప్పాలని ఆలోచించి ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ ల్యాండ్ బార్డర్స్ దగ్గర సెక్యూరిటీ పెంచడం కానీ మిసైల్ సిస్టమ్ కానీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కానీ పెట్టడం జరిగింది. తర్వాత సింధు జలాలను ఆపేశారు. సడన్గా సింధు జలాలను వదిలేటప్పటికి పాకిస్తాన్లో వరదలు వచ్చాయి. ఆ సింధు జలాలు బ్లాక్ చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కానీ పాకిస్తాన్కి సింధు జలాలను వదలకపోతే మేము ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణించి మీ మీద అటాక్ చేస్తామని చెప్పారు. సో మీ చేతనం చేసుకోండి అని చెప్పి ఇండియా చెప్పారు. తర్వాత సడన్గా పాకిస్తాన్ మీద వాటర్ వదిలేటప్పటికి వరదలతో సచ్చారు. తర్వాత నిన్న 7th రోజు మార్నింగ్ ఏం చెప్పారంటే, కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మేము మార్క్ డ్రిల్స్ క్రియేట్ చేస్తున్నాము, ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేస్తే ఎలా డిఫెన్స్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నామని చెప్పారు. కానీ సడన్గా రాత్రి 1 గంట 30 నిమిషాలకి ఇండియా పాకిస్తాన్ని గజగజగా వణికించింది. దీంట్లో నేను వీడియోస్ పెట్టను, మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా వీడియో ఎక్కడైనా సెర్చ్ చేసుకొని మీకు దొరుకుతాయి. నిజంగానే ఇండియా పాకిస్తాన్లో 9 ప్రదేశాల్లో అటాక్ చేసింది. మామూలుగా అటాక్ కాదు, పరుగులు ఎత్తుతున్నారు. వీడియోస్ చూస్తుంటే బైకులు వేసుకొని పారిపోతున్నారు, హాస్పిటల్లో కుట్లు వేయించుకుంటున్న వీడియోస్ అంటే వచ్చింది. సో ఈ అటాక్ ఇండియన్స్ అందరికీ ఆత్మసంతృప్తి కలిగించినా కూడా ఫర్దర్గా రేపు మళ్ళీ పాకిస్తాన్ ఇలాంటి అటాక్స్ చేస్తే మనం ఎలా స్పందించాలి, వాళ్ళని రాకుండా ఎలా పిల్లలకి ఆపాలి అనేది మనం ఆలోచించుకోవాలని చాలామంది చెప్తున్నారు. సో దానికి రెసిస్టెన్స్ ఏం చేస్తారని అడుగుతున్నారు చాలామంది. ప్రతిసారి ఎలా అటాక్ జరుగుతూ ఉంటే మన ఎకానమీ ఎలా పెరుగుద్ది? ఎందుకంటే చైనాకి యూఎస్కి వార్ జరిగే ప్రాసెస్లో చాలా చైనాలో ఇన్వెస్ట్ చేయాల్సిన కంపెనీస్ అని ఇండియా వైపు తిరుగుతున్నాయి. సో వాటిని మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయించుకోవాలా లేకపోతే ఇలా యుద్ధం చేయాలా అని చెప్పేది పాయింట్ నడుస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఇదేంది చైనా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఎందుకు చెప్తున్నంటే, చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ అని మిస్ అవుతుంటే ఊరుకుంటుంది, అందుకే పాకిస్తాన్తో మేబీ చేయించి ఉండొచ్చు అనే ఒక ఊహాగానం వినపడుతుంది. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, దీనికి ఈ ఆపరేషన్కి ఇండియా వాళ్ళు సింధూర్ అని పేరు పెట్టారు. అదే ఈ పాకిస్తాన్ మీద చేసిన 7th రోజే చేసిన అటాక్. ఎందుకు అని చెప్తే, ఆ ఒక లుచ్చాగాడు ఉన్నట్టు తీవ్రవాది మీ నరేంద్ర మోడీకి పోయి చెప్పండి అని అన్నాడు. ఆ అమ్మాయి నరేంద్ర మోడీకి పోయి చెప్పింది కాబట్టే మీ కొత్త ర్యాంప్ చెక్కేస్తారు, మీలో బాంబులు దించారు. అదే మా కెపాసిటీ. అది ప్రతి ఒక్కరు ఏమన్నారు, పాకిస్తాన్ నా కొడుకు, పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క రైల్వే మినిస్టర్ అందరూ ఏం చెప్పారంటే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, 1 నిమిషంలో ఇండియాని డిస్ట్రాయ్ చేస్తాను అని చెప్తే ఇదే వేశారు. 1999లో వేశారు. అప్పుడు వాజ్పేయి గారు ఏం చెప్పారంటే, సరే ఫర్ సపోజ్ మీరు ఇండియా మీద అటాక్ చేస్తారు, ఒక న్యూక్లియర్ అటాక్, ఓకే స్టేట్ని వదులుకోవడానికి నేను సిద్ధమే, నాకు తిక్కలేసి నేను వేసానంటే బాంబు, మీ పాకిస్తాన్ అనే దేశం అసలు ప్రపంచ పటంలో ఉండదు అని చెప్పాడు.
సో ఇంకోసారి మీరు ఇలాంటి న్యూక్లియర్ బాంబులు ఇవి అని అన్నారనుకో, మా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేమేమి దాంట్లో దాచిపెట్టుకొని రోజు ఆయుధాలు పూజలు చేసుకొని కడుక్కొని పెట్టుకోవట్లే. ఒక్కసారి మేము వచ్చామంటే పాకిస్తాన్లో ఉన్న ఏ స్టేట్ కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల పాకిస్తాన్ వాళ్ళకి సరైన గుణపాఠం వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.